చూసిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలేదు? అరే పోవయ్యా, అయినా నిన్నం తప్పలేదులే. మనం పుట్టిన దేశం అటువంటిది. మన దేశంలో ఒక అమ్మాయిని చూస్తే తప్పు, మాట్లాడితే తప్పు, స్నేహం చేస్తే తప్పు. ఒకవేళ తెలుసో తెలియకో లవ్వో గివ్వో చేసామనుకో, ఏదో పెద్ద దేశద్రోహం చేసినట్టు పిచ్చి కుక్కలు వచ్చినట్టు అరుస్తారు. చెప్పయ్యా, ప్రేమించడం తప్పైతే మరి ఎందుకు ఆడాళ్ళని మగాళ్ళని పుట్టించడం? మన వాళ్ళు భయంకరమైన ఫ్యాట్స్ అమ్మా. మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? బీటీవీలో, ఎంటీవీలో స్పైసీ గర్ల్స్, బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ ని సొల్లు గార్చుకుంటూ చూస్తూ ఉంటారు. అదే పక్క స్ట్రీట్ పిల్లాడు వచ్చి మన అమ్మాయితో కాస్త మాట్లాడితే చాలు పంపులు అంటుకుపోయినట్టు తెగేడుస్తారు. ఫుల్ హిపోక్రసీ అమ్మా. అయినా నువ్వు అమ్మాయితో మాట్లాడుండాల్సింది. వెనకడికి ఒక కథ ఉంది. ఒకడు దేవుణ్ణి చూద్దామని తిండి మానేసి తపస్సు చేస్తున్నాడు. గడ్డం పెరిగిపోయి పుట్ట ఇంతవరకు వచ్చింది. సరే దేవుడు కూడా పోన్లే పాపం వీడిని చూద్దామని ప్రత్యక్షమయ్యాడు. వీడేమో పడుకున్నాడు. అట్టా ఉంది కథ. ఓ రాజా, నువ్వు తనతో మాట్లాడాల్సింది. నా ఫ్రెండ్స్ ఇలాగే అన్నారు. ఏదో విధంగా తనతో మాట్లాడాలని.